బొబ్బట్ల కోసం ఒక గ్లాస్ పచ్చి శనగపప్పు తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత పప్పుని ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు పప్పు అనేది మనకి ఉడకాలి. ఇప్పుడు ఒక స్ట్రెయినర్ తీసుకొని నీళ్ళనన్నీ వడగట్టుకోవాలి. వడగట్టుకున్నాక ఒక కాటన్ బట్ట మీదేసి పప్పును ఆరబెట్టుకోవాలి. పప్పు ఆరాక మిక్సీ జార్ తీసుకొని పప్పు, బెల్లం ఇంకా యాలకులు వేసుకొని పప్పుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కవర్ని తీసుకొని దాని మీద నెయ్యి లేదా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న చపాతీ లాగా చేసుకోవాలి. మనం ముందుగా తయారు చేసుకున్న పూర్ణాన్ని అందులో పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం క్లోజ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం బొబ్బట్ని తయారు చేసుకోవాలి. బొబ్బటికి ఎప్పుడైనా ఆయిల్ కంటే గీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కవర్ మీద తీసి పెళ్ళం మీద వేసుకొని దాన్ని పైనుంచి నెయ్యిని యాడ్ చేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. అంతే అండి, మనకు బొబ్బట్టు అనేది రెడీ అయిపోయింది.